హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో నల్లేరుతో పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి నల్లేరు కాడలండి, లేత కాడలు, ముదురువి కాదు. లేత కాడలతో చేసుకునే పచ్చడి అనేది మంచి టేస్టీతో ఉంటుంది. సో లేతగా ఉన్న కాడల్ని, నల్లేరును నేను కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఈ కాడల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పైన పీచ్ అంతా జిగిరేసేయాలండి. లైట్గా నైఫ్తో జిగిరేసేయాలి, లేదా మొటికాయల్ని మనం ఒలుస్తున్నప్పుడు నార పీచ్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా కట్ చేస్తున్నప్పుడు నార పీస్ వస్తుంది. ఆ నార పీస్ అంతా తీసేసి ఉప్పు ఉన్న వాటర్లో ఒక 5 నిమిషాలు అలా వేసి తర్వాత మనం రెసిపీ చేసుకోవచ్చు. నల్లేరు ఏంటంటే నసనస అంటుంది. సో ఉప్పు ఉన్న వాటర్లో ఇలా వేసుకొని పచ్చడి చేసుకున్నామంటే మంచి టేస్టీతో ఉంటుంది. స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇందులో కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిర్చిని తుంచి వేసుకొని దూరగా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు ప్లేట్లో తీసుకొని ఇదే ప్యాన్లోనే ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకొని శుభ్రంగా కడిగేసిన నల్లేరును వేసుకొని సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని దోరగా వేపుకోవాలండి. నల్లేరు కూడా చక్కగా వేగిన తర్వాత అన్నీ కాస్త చల్లారినాక చిన్న మిక్సీ జార్లో ముందుగా వేయించిన ఎండుమిర్చి, ఉద్దిపప్పు, శనగపప్పు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వేయించిన నల్లేరును వేసుకోవాలి. కచ్చాపచ్చాగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని పల్స్ ఇస్తూ ఆపుతూ కచ్చాపచ్చాగా కోర్సుగా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పచ్చడికి కాస్త పోపు వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఒక చిన్న పోపు గేటెని తీసుకొని అందులో ఆయిల్, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని, కరివేపాకుని వేసేసుకొని పోపు అంతా వేగిన తర్వాత నల్లేరు పచ్చడికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నల్లేరు పచ్చడి తినటం వలన బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే ఆకలి అనేది కూడా బాగా పెరుగుతుందండి. సో ఆయుర్వేద పరంగా, వైద్య పరంగా నల్లేరు పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిది. మరి మీకు ఈ నల్లేరు పచ్చడి ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.